వేసిన సందర్భంలో ఏంటంటే అక్కడ స్వామివారి సన్నిధిలో ఒక్క క్షణం పాటు ఆయన చూడటమే అదృష్టంగా భావించే వాళ్ళల్లో ఆ బోర్డు మెంబర్షిప్ అనేటువంటిది మంత్రి పదవి కంటే ఎక్కువగా భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో దాన్ని ఒక హోదాగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే టీటీడీ బోర్డు మెంబర్షిప్ అనేటువంటిది అదొక హోదాగా భావిస్తున్నారు, కానీ సేవ చేసుకుంటానికి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి భాగ్యంగా ఎవరు భావించట్లేదు. నిజంగా మెంబర్స్ కనుక అలా భావిస్తే ఇవాళ చూడండి, ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి సేవ అని చెప్పేసి సాధారణ మధ్యతరగతి దగ్గర నుంచి దిగువ మధ్యతరగతి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి వాళ్ళ వరకు శ్రీవారి సేవకి వెళ్ళి పాల్గొంటారు. వాళ్ళకి మామూలు అకామిడేషన్ ఇస్తారు, దర్శనం కూడా ఉంటే ఉంటుంది. దర్శనం చేసుకోవాలనే దీంట్లో కూడా లేకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. కానీ సాక్షాత్తు మీరు బోర్డు మెంబర్లుగా ఉన్నప్పుడు మీరు ఇంకెంత సేవ చేసుకోవచ్చు? మీ వ్యాపారాలన్నీ చేసుకుంటూ మీ వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఏదో బోర్డు మీటింగ్ వచ్చినప్పుడు వచ్చేసి ఆ చైర్మన్ ఏది చెప్తే దానికల్లా మామాని తలకాయ ఊపేసి లాస్ట్ టైం చూసాము. మతం పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు, పద్ధతుల పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఉన్నత పదవుల్లోకి వస్తే ఎలా భ్రష్టు పట్టిస్తారనేటువంటిది కల్తీ లడ్డు వ్యవహారమే మనం చూసాం. వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే భగవంతుడు అక్కడ మన హిందూ ధర్మం ఏంటంటే దొంగ తన పొట్టబోసుకోవడానికి దొంగతనం చేసేటప్పుడు కూడా దొంగతనానికి వెళ్లే ముందు ఆంధ్రుల ఇష్టదైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని వెళ్తాడు. అయ్యా, పొట్టకూటి కోసం దొంగతనం చేస్తున్నాను, నాకు ఏ ఆటంకాలు లేకుండా చూడు అని చెప్పి. అంటే దొంగవాడికి కూడా వెంకటేశ్వర స్వామి పట్ల అంత భయం భక్తి ఉంది. కానీ సాక్షాత్తు ఆయన పేషీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు అక్కడ పరకామణి నుంచి దొంగతనం చేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు అసలు సంపాదించారో చూసాం. అది ఎందుకు జరిగింది? అక్కడ ఉన్నటువంటిది సాక్షాత్తు కలియుగ దైవం అనేటువంటి భావం లేకుండా కేవలం ఒక నల్లరాయి ఉందనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తే అధికారులుగా బోర్డు మెంబర్లుగా జరిగేటువంటి అరాచకాలు అవి. సాక్షాత్తు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు పామాయిల్ నెయ్యితోటి కలిపి లడ్డు ప్రసాదం పెట్టారు కదా. ఇది జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వమైనా వచ్చిన తర్వాత కనీస జాగ్రత్తలు పాటించుంటే, రాగానే అందరినీ మార్చేసి పీఠాధిపతుల్ని తర్వాత సన్యాసులను తీసుకొచ్చి బోర్డు మెంబర్లుగా వేస్తారని అంత అత్యాశ ఎవరికి లేదు. యాక్చువల్గా జరగాల్సింది అదే సార్. అదే ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎప్పుడైతే అక్కడ అపచారాలు జరుగుతాయో, తిరుమల కేంద్రంగా వివాదాలు అయితే వస్తాయో, అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ప్రతి ప్రజలు కూడా భక్తులందరూ కూడా ఒకటే అంటున్నారు. ఇప్పుడు టీటీడీ బోర్డులో టీటీడీ నడిపిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక పీఠాధిపతి, ఒక మఠాధిపతి ఎవరో ఒకరు లేకుండా కేవలం రాజకీయ నాయకులతోనే వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తుంది అనే టాపిక్ అయితే నడుస్తుంది. అంటే ఇక్కడ కాయిన్కి 2 వైపులా చూడాలమ్మా. ఎందుకంటే పీఠాధిపతుల్ని తర్వాత ఈ వీళ్ళని స్వాముల్ని నేను వేరే విధంగా మాట్లాడటం కాదు, కానీ వాళ్ళు కూడా మానవాతీతులు కాదు, వీళ్ళు కూడా మానవుల్లాగానే ప్రవర్తిస్తున్నారు అనేటువంటి సంఘటనలు అనేకమైనటువంటి స్వామీజీలు వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళల్లో కూడా ఈర్ష్యాద్వేషాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం, ఈ ఆచారం ఆ వ్యవహారం ఈ వ్యవహారం. ఇప్పుడు ప్రముఖమైనటువంటి స్వామీజీలు 2-3 కాంట్రవర్షియల్ ఇవి చేసి ఎట్లా చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళలో కూడా పోటీతత్వం వచ్చింది. ఈయన పెడితే ఆయన కాదని వాళ్ళ రాజకీయ ప్రాపకాల కోసం వాళ్ళు కూడా పాటుపడటం అనేటువంటిది కూడా ఉంది. వాళ్ళు కాదు నేను అనేటువంటిది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఆయన ఉన్నారు. ఆయనకి శాస్త్రం అనేటువంటిది క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళు అనేక సంవత్సరాలు దానికే లైఫ్ నర్పించారు. అలాగే టీటీడీ బోర్డులో అంటే టీటీడీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు నాకు కొంతమంది తెలుసు. మేడసాని మోహన్ గారు అని చెప్పేసి భారతదేశానికి ఆంధ్రజాతికి మొత్తానికి వన్నె తెచ్చినటువంటి పంచసహస్రావధాని ఆయన. దాంట్లోనే ఆయన అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా ధర్మ ప్రచార పరిషత్కి, అంటే దేవస్థానంలో ఏమున్నది అణువణువున క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని నియమిస్తే ఏంటంటే భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తారు. అసలు వాళ్ళ పేర్లే వీళ్ళు పరిగణనలోకి తీసుకోకుండా ముందే లిస్టు తయారు చేసుకొని, గత ప్రభుత్వంలో అయితే చూసాం మనం 50కి పైగా ఒక జంబో దీన్ని బోర్డును తయారు చేశారు. కోర్టు చివాట్లు పెడితే దాన్ని సగానికి తగ్గించారు. స్పెషల్ ఇన్వైటీస్గా పిలిచారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రోటోకాల్ దర్శనాలు, వాళ్ళు వచ్చినప్పుడు అకామిడేషను, వంది మాగదులు. దీన్ని ఎలా చూస్తున్నారంటే ఒక స్టేటస్ సింబల్, తన వాళ్ళకి దర్శనాలు మర్యాదలు చేయించుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి ఒక సాధనంగా చూసినంత కాలం ఇలాంటి అపచారాలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి బయటకు వచ్చిన వెంటనే అతనికి ఈ పాటికే షోకాజ్ నోటీస్ వెళ్లాల్సి ఉంటుంది. షోకాజ్ నోటీస్ ఇచ్చి అతని నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని సరైనటువంటి దాంతో సంతృప్తి చెందకపోతే ఇమ్మీడియట్గా అతన్ని మెంబర్షిప్ తొలగించాలి.